చంద్రబాబు ప్రభుత్వం ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చింది. ప్రజా పాలనను గాలికొదిలేసిన చంద్రబాబు సర్కార్ ఒకవైపు కక్షపూరిత పాలనను కొనసాగిస్తూ మరొక వైపు భారీగా అప్పులు చేయడాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇన్ని అప్పులు చేస్తున్నా సంక్షేమం అనేది సామాన్యుడికి చేరకపోవడంతో అసలు అప్పులు చేసిన సొమ్మంతా ఎటుపోతుందో అర్థం కాని పరిస్థితి ఏపీలో నెలకొంది. సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల ముందు గొప్పలు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అప్పులు చేయటంలో రికార్డు సృష్టిస్తున్నారు. ఏడాపెడా అప్పులు తీసుకుంటూ ప్రజలపై భారం మోపుతున్నారు. తాజాగా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలకు అవసరమైన బొగ్గు, విద్యుత్ కొనుగోలు కోసం అంటూ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ప్రభుత్వం 5,000 కోట్ల అప్పు తీసుకుంటోంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ ఇస్తూ సిఎస్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. అడ్కో విజయవాడ ప్రాంతీయ కార్యాలయం నుంచి 5,000 కోట్ల ప్రత్యేక టర్మ్ లోన్ తీసుకునేందుకు అనుమతి రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంతకు ముందు ఏపీపీ ఎఫ్పీఎల్ తీసుకున్న 710 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చింది. దీంతో ఏపీపీ ఎఫ్పీఎల్ మొత్తం అప్పు 5,710 కోట్లకు చేరింది. బాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారంటీతో బడ్జెట్ బయట చేసిన అప్పులు 55,383 కోట్లకు చేరాయి. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన అప్పులపై చంద్రబాబు, ఎల్లో మీడియా నానా యాగి చేశాయి, దుష్ప్రచారం చేశాయి. ఇప్పుడు ఏడాదిన్నరలోనే బడ్జెట్ బయట ప్రభుత్వ గ్యారంటీతో భారీగా అప్పులు చేస్తున్నారు.